ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు అండ్ ఏ టైం నుంచి ఇస్తున్నారు అనే దానికి సంబంధించి, అలాగే నడక మార్గాలు, ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు, ఇంకా ప్రస్తుతం టిటిడి నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఈ టోకెన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం ఈ రెండిటికి కూడా సపరేట్ కౌంటర్స్ అండ్ సపరేట్ క్యూ లైన్స్ ని టిటిడి వారు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి ప్రస్తుతం ప్రతి రోజు మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి 12:05 నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే రాత్రి 12 గంటలకి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్నారో ఆ భక్తులందరికీ కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత దర్శనంకి సంబంధించిన టోకెన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రేపు దర్శనంకి సంబంధించి మొత్తం 13,000 ఎస్ఎస్డి టోకెన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని ఎగ్జాక్ట్ గా రాత్రి 12:05 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం ఈ టోకన్స్ అన్ని కూడా రాత్రి 2:30 కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఏ రోజు ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టోకన్స్ అవైలబుల్ లో ఉన్నాయి, ఎన్ని గంటలకు టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు, ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం అందులో కూడా జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మొబైల్లో ఆధార్ చూపించి మేము ఆ టోకెన్ తీసుకోవచ్చా అంటే మొబైల్ ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది భక్తులు కూడా ఖచ్చితంగా ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే కౌంటర్ వద్ద మీ ఆధార్ కార్డ్ ని సబ్మిట్ చేస్తే మీ ఆధార్ నెంబర్, మీ నేమ్ 2 కూడా ఎంటర్ చేసుకొని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకొని మీకు ఇచ్చే ఆ టోకెన్ లో కూడా మీ ఫోటో అనేది ఉంటుంది. కాబట్టి ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. అండ్ బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని దర్శనానికి తీసుకొని వెళ్ళవచ్చు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. అండ్ మీరు టోకెన్ తీసుకున్న రోజే తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెంటనే వెళ్ళొచ్చండి. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు. అండ్ మార్గ మధ్యంలో మీ టోకెన్ ఎక్కడా కూడా స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్ ఎవరైతే తీసుకుంటారో ఆ భక్తులు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. టోకెన్ తీసుకున్న రోజంతా తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు అంటే మీ దివ్య దర్శనం టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ ఉదయమే
శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటే వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు మీరు తిరుమలకి చేరుకొని ATGH వద్ద రిపోర్ట్ చేసి క్యూ లైన్ లోకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. SSD అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్నాక ATGH వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే అండ్ దర్శనానికి కూడా ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదండి. సో ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు మీరు తిరుపతికి చేరుకున్న వెంటనే ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఈ టోకన్స్ కోట ఆ రోజుకు సంబంధించి కంప్లీట్ గా అయిపోయింది అనుకోండి. అలాంటప్పుడు మీరు ఎటువంటి టికెట్స్ ఆర్ టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనంకి సమయం అనేది పడుతుంది. ఇక నెక్స్ట్ నడక మార్గాల యొక్క సమయాలు. తిరుమలకు నడిచి వెళ్లే 2 నడక మార్గాలకి కూడా సమయాలైతే ఉన్నాయండి. అలిపిరి నడక మార్గంలో తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. అయితే 2 నడక మార్గాలలో కూడా బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్లడానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించరు. కాబట్టి పిల్లలతోటి నడక మార్గాలలో నడిచి వెళ్లాలి అనుకునే తల్లిదండ్రులు ఈ సమయాలను గమనించుకోగలరు. అండ్ నడక మార్గాలలో నడిచి వెళ్లే భక్తులు తమ యొక్క లగేజీ అనేది మోసుకొని వెళ్లాల్సిన పని లేదండి. 2 నడక మార్గాలకి కూడా స్టార్టింగ్ లోనే లగేజ్ డిపాజిట్ కౌంటర్స్ అయితే ఉన్నాయి. అలిపిరి నడక మార్గంలో స్టార్టింగ్ లో లెఫ్ట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. మీరు అక్కడికి వెళ్లి మీ యొక్క లగేజ్ అనేది డిపాజిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకున్నాక అంటే తిరుమలకి ఎంటర్ అవ్వంగానే స్టార్టింగ్ లో రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్ వద్దకు వెళ్లి మీ యొక్క రిసిప్ట్ అనేది చూపించి మీ లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. సేమ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ లో లగేజ్ డిపాజిట్ కౌంటర్ ఉంది. అక్కడ మీ యొక్క లగేజ్ డిపాజిట్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ని తీసుకొని శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి తిరుమలకి ఎంటర్ అవ్వంగానే అంటే స్టార్టింగ్ లోనే రైట్ సైడ్ లో లగేజ్ రిటర్న్ ఇచ్చే కౌంటర్ ఉంది. అక్కడికి వెళ్లి మీ యొక్క రిసిప్ట్ అనేది చూపించి మీ లగేజ్ అనేది రిటర్న్ తీసుకోవచ్చు. సో నడక మార్గం భక్తుల యొక్క లగేజ్ అనేది కింద నుంచి తిరుమల కొండపైకి తీసుకురావడం అనేది ఉచితం అండి. టీటీడీ వారే ఈ సర్వీస్ అనేది ఫ్రీగా చేస్తారు. ఇక నెక్స్ట్ ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు. తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు, తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11:59 వరకు వాహనాల్ని అనుమతిస్తారు. 2 వీలర్స్ ని మాత్రం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. అయితే 2 వీలర్స్ లో వెళ్లే భక్తుల వద్ద డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ఈ 2 కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇక నెక్స్ట్ టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేట్ నారాయణ వనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రస్తుతం వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయండి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు అయిన ఈ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు రాత్రికి గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో జూన్ 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాల కారణంగా ముందు వచ్చే మంగళవారం రోజు అయిన ఈ రోజు ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహించడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ శ్రీవారి భక్తుల ఆరోగ్యం, ఆహార భద్రతకు టీటీడీ అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ తిరుమలలోని ఎస్వి మ్యూజియం ఆడిటోరియంలో మంగళవారం రోజు అంటే ఈ రోజు టీటీడీ ఆరోగ్య శాఖ, FSSAI, నెస్లే ఇండియా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆహార భద్రత, పరిశుభ్రతలపై 3 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఇవాళ టీటీడీ వారు ప్రారంభించడం జరిగిందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ అలాగే తిరుపతి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి ఇంకా నడక మార్గాల యొక్క సమయాలు, ఘాట్ రోడ్ మార్గం యొక్క సమయాలు ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా
లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.